ఏం పేరు మీది? రాజు. ఎక్కడ? మాది పౌడి మొక్కల మండలం అండి. ఏం చేస్తుంటారు బాబాయ్ మీరు? వ్యవసాయం పైన. ఏంటి మరి అన్న గంటలు భోజనం చేశారా? భోజనం చేసాము. ఎలా అనిపించింది? బాగుంది. ఎంత తీసుకున్నారు మీ దగ్గర? 5 రూపాయలు. 5 రూపాయలకి ఎలాంటి ఫుడ్ మీకు ఎక్కడ బయట దొరుకుతుందా? అది ఎక్కడ జరగల. మేము గుంటూరు నుంచి వస్తున్నామండి. భోజనం హోటల్కి వెళ్దామని కొన్నాం. ఇద్దరు భార్య భర్తల మీద 200 అయిపోయాయి. మరి 10 రూపాయలతో ఇద్దరికి అయిపోయింది మా పని. ఒక 50 రూపాయలు ఆయిల్ కొట్టుకుంటే అది పౌడి మొక్కల మండలం వెళ్ళిపోతాం. మాకు చెప్పుగా ఉంది. ఎలా అనిపిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడంపై మీ అభిప్రాయం ఏంటి? బాగానే ఉంది, చాలా బాగుంది. ఇటువంటి వాళ్ళు ఎంతమంది తినవచ్చు. అదే అండి. మరి గతంలో ఇదే అన్నా క్యాంటీన్లో అవినీతి జరిగిందని చెప్పి ఆపేశారు. అప్పుడు ఏ విధంగా అనిపించింది బాబాయ్ మీకు? అవి మాకు తెలియదు, మేము అసలు ఇటు రాలేదుగా. ఫస్ట్ సార్ ఇదే మేము తింటాం. అంటే గతంలో అన్నా క్యాంటీన్లో ఫోన్ చేశారా మీరు? అసలు చేయలేదు, అసలు ఇదే ఫస్ట్ సార్. అయితే బాగుంది. ఏమేమి పెట్టారు ఈరోజు మీకు? పప్పు కూర, దోసకాయ కూర, సాంబారి, పెరుగు, నిమ్మకాయ పచ్చడి, భోజనం బాగుంది. 5 రూపాయలకి మాత్రం ఎక్కడ పెడతారు? అది సార్ 5 రూపాయలకే పెడుతున్నారు కదా. క్వాలిటీ ఎలా ఉంది? క్వాలిటీ బాగుంది. ప్రతి ఒక్క క్వాలిటీ బాగుంది, చాలా బాగుంది. ఏంటి బాబు ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గురించి కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ? ఇద్దరే అన్నదమ్ములే. అది సార్. ఎలా ఉంది? బాగానే ఉందా పరిపాలన? బాగానే ఉంది. నమస్తే, మీ పేరు? నమస్తే, టీవీ సత్యనారాయణ. ఏం చేస్తుంటారు మీరు? నేను పోస్టల్ డిపార్ట్మెంట్. ఏంటండి అన్న క్యాంటీన్లో భోజనం చేస్తారు, ఎలా అనిపిస్తా ఉంది? సూపర్గా ఉందండి అన్న క్యాంటీన్. కానీ కొంచెం ఎగస్ట్రా ఉంటున్నారు జనం, వాళ్ళకు కూడా సరిపోవాలి భోజనం. అది నిన్న కూడా వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోయారు చాలక, కనుక వాళ్ళకు కూడా కడుపు నిండా భోజనం పెట్టాలి. నిన్న సగం మంది వెళ్ళిపోయారు. అది అదే అన్న. ఏమేమి పెట్టారు ఈరోజు మీకు? దోసకాయ టమాటా పప్పు చేశారట్టుకుంది, పెరుగు చాలు, ఈ 3 చాలు, ఈ 2 దబ్బకాయ పచ్చడి బాగుంది. సూపర్ సక్సెస్. ఏం చెప్తారు బాబు కూటమి ప్రభుత్వానికి అన్న క్యాంటీన్ ఓపెన్ చేశారు కదా? సక్సెస్ అన్న. అది అంటే 5 రూపాయలకి ఎక్కడన్నా మీకు భోజనం దొరికే అవకాశం ఉందంటారా? 5 రూపాయలు పిల్లోడికి ఇస్తే తీసుకోవట్లా. 5 రూపాయలు ఆడుకునే పిల్లోడికి ఇస్తే నాకు ఇసిరా కొనేస్తున్నాడు. నాకు 150 రూపాయలు 10 రూపాయలు అని అంటున్నాడు. ఇలా 5 రూపాయలకి అన్నం ఎవరు పెడతారు? అది ఎలా అనిపిస్తుంది మీకు? సూపర్గా ఉందండి, బాగుంది. ఇది పేదవాడు కూడా కడుపు నింపుకుంటాడు. ఒక పేదవాడు, అడుక్కునే పేదవాడు, బెగ్గర్స్ కూడా కడుపు నింపుకుంటాడు. అది అంటే గతంలో ఈ అన్నా క్యాంటీన్లో అవినీతి జరిగిందని ఆపేసామని ఒక ఆరోపణ. అది అంత అపోహ, అది విషయం. మీ పేరు? నా పేరు దిల్లు. ఏం చేస్తుంటారు? ఆటో డ్రైవర్ అన్న. ఏంటి అన్నా క్యాంటీన్లో తిన్నావు కదా, ఏంటి ఎలా అనిపిస్తుంది అసలు? బాగుందన్న భోజనం. ఏం పెట్టారని? పప్పు, సొరకాయ కూర, నిమ్మకాయ పచ్చడి, పెరుగు. నేను 5 రూపాయలకి భోజనం పెట్టాను, ఎలా అనిపిస్తుంది అసలు? చాలా మంచి పథకం అన్న, బాగుంది. అంటే గతంలో పెట్టేవారు కదా, గత 5 సంవత్సరాలు ఆపేశారు, మళ్ళీ ఇప్పుడు రీఓపెన్ చేశారు కదా, ఏంటి అసలు మీ అభిప్రాయం? మంచిదే అన్న. ఇంతకుముందు అంటే నేను కొద్దిగా టైం టు టైం లేట్గా తినేవాడిని. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా టైంకి తింటాను. 5 రూపాయలు తీసుకున్నారు కదా, క్వాలిటీ ఏమైనా తగ్గించేస్తున్నారా లేదా క్వాలిటీ బాగానే ఉంది? లేదు, అన్నీ బాగున్నాయి. బాబాయ్ నమస్తే, మీ పేరు? రాజశేఖర్. ఏం చేస్తుంటారు మీరు? సెక్యూరిటీ. ఏంటి అన్న క్యాంటీన్లో భోజనం చేస్తూ ఉన్నారు, ఎలా అనిపిస్తూ ఉంది? బాగానే ఉందండి. ఏమేమి పెట్టారు బాబు ఈరోజు? ఒక దోసకాయ, పప్పు, సాంబారు, ఒక చట్నీ, ఒక పెరుగు. ఎలా ఉంది టేస్ట్? చాలా బాగుంది. 5 రూపాయలు. అంటే 5 రూపాయలకి మీకు బయట ఎక్కడన్నా భోజనం దొరుకుతుందా అసలు? దొరకదు, టిఫినే దొరకదు. టిఫిన్ రోజు 60, 50 రూపాయలు ఏంది ఏదీ లేదు. అంటే 5 రూపాయలకే పెడుతున్నారు కదా, క్వాలిటీ ఏ విధంగా ఇస్తున్నారు అసలు? పర్లా 5 రూపీస్ సమ్ బెటర్. అంటే ఎలా అనిపిస్తుంది బాబాయ్? గతంలో ఆపేశారు, మళ్ళీ ఇప్పుడు రీఓపెన్ చేశారు కదా, ఏంటి దీనిపై మీ అభిప్రాయం? మంచిదే, మరి ఓపెన్ చేశారు కాబట్టి చాలా మంచిది, పేదలకి బాగుంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశారు ఈరోజు, రేపు మరో 100 అన్న క్యాంటీన్లు ఓపెన్ చేస్తామని చెప్తా ఉన్నారు. అవును. ఏంటి దీనిపై మీ అభిప్రాయం? మంచిదేగా, చాలా మంచిది. సంతోషంగా ఉన్నారంటారా ప్రజలు? సంతోషం. ఏం చెప్తారండి ఎన్డీఏ ప్రభుత్వం గురించి ఒక మాటలో చెప్పాలండి? ప్రస్తుతానికి పర్వాలా.
నమస్తే, మీ పేరు? రాజారావు. ఏం చేస్తుంటారు మీరు? ఏం చేయట్లేదు, 4 సంవత్సరాల కానీ క్షీరాపరాయణ ఇక్కడే ఉంటాను. అన్న క్యాంటీన్లో భోజనం చేశారా? చేసా. ఏంటి, ఎలా అనిపించింది? బాగుంది భోజనాలు. ఏమేమి పెట్టారు ఈరోజు? పప్పు, సాంబారి, పప్పు, దోసకాయ. బాగుంది అన్నం. అన్నం బాగా సరిపోయి మనిషికి సరిపోద్ది. ఎక్కువ తిన్నోళ్ళకి చాలదు అనుకో, నాకు మాత్రం సరిపోయింది. అంటే 5 రూపాయలకి భోజనం పెడుతున్నారు కదా, గొప్పతనం. క్వాలిటీ ఏమైనా తగ్గించి పెడుతున్నారా? లేదు, క్వాలిటీ లేదు, బాగోలేదు. ఏంటి, ఎలా అనిపించింది? రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశారు కదా, మీ అభిప్రాయం ఏంటి? బాగుంది అన్న, పర్వాలేదు. పెద్దయినా, నమస్తే పెద్దయినా, మీ పేరు? కోటేశ్వరరావు. ఏం చేస్తుంటారు మీరు? ఏం కాళ్ళు ఎంత, మీ వయసు ఎంత? 77. ఏంటి మరి అన్న క్యాంటీన్లో భోజనం చేశారా? పోయినసారి చేసాం, ఇప్పుడు తింటాం రెండోసారి. ఎలా ఉంది? బాగుంది. ఎంత తీసుకున్నారు మీ దగ్గర? డబ్బులు తీసుకోవాలా? డబ్బులు 5 రూపాయలు అక్కడ కట్టా. 5 రూపాయలు తీసుకున్నారు. ఎలాంటి ఫుడ్ ఇచ్చారు 5 రూపాయలకి? క్వాలిటీగానే ఉందా ఫుడ్ అంతా కూడా? అంత బ్రహ్మాండంగా ఉందా, చెప్పే పని లేదు. ఏమేమి వేశారు బాబా ఈరోజు? దోసకాయ కూర వేశారు, తర్వాత సాంబారు, పెరుగు, డబ్బుగా పాసే. ఎలా ఉంది, టేస్ట్ ఎలా అనిపించింది? టేస్ట్ బాగానే ఉంది. ఇది మరి రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశారు కదా, 100 అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా. ఎలా అనిపిస్తుంది మళ్ళీ అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయడం? అసలు మీకు మంచిది.